ఈసారి జగన్ 2.0 చూస్తారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అది పూర్తిగా మామూలుగా తీసుకుంటున్నాం. ఎందుకంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు పథకాల పేరుతో అయిపోతా ప్రజలకి. పథకాల పేరు ఇచ్చేస్తే అయిపోతాయా? రోడ్లు లేవు. గుడివాడ రోడ్డు చూసారు ఎప్పుడైనా వెళ్ళి? గుడివాడ రోడ్డు, భీమవరం రోడ్డు, ఎన్ని రోడ్లు చూసుకుంటే బాగుంటాయా? ఆ 3.5 ఎలాగొచ్చేస్తాడు? 3 రోడ్లు చూడమని వస్తారు. రోడ్ల మీద టాలీ ఆటో వేసుకొని వెళ్ళమని చెప్పండి, అర్థమైద్ది. 3.5, 2.5 అర్థమైద్ది. ఒక రోడ్లు బాగాలేదు. పిల్లలు మనం తినడానికి కూడా అన్నం సరిగ్గా లేదు. అందులో మన స్కూల్లో పెట్టారు కదా, అన్నం సరిగ్గా ఉందా? అంతెందుకు దేవాదాయ శాఖలో అన్నం ఉందా? అన్నదానికి వెళ్తే పూర్తిగా లేదు కదా. ఎలాగ 3.5 వచ్చేస్తారు? అది ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి. సరే ఇవన్నీ చేసినప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. మనం చేయమని చెప్పండి ఆయన. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా చనిపోలేదు. చనిపోద్ది. ఈసారి రోజక్క అందరూ మాట్లాడమని చెప్పండి. వచ్చి దమ్ముంటే విజయవాడలో, దమ్ముంటే ఇక్కడ విజయవాడ వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇక్కడ అమరావతి చూడమని చెప్పండి. టూరిజం ఏం చేసింది రోజా ఏం చేసింది చెప్పండి. ఇప్పుడు చేస్తున్నా టూరిజం అంటే అది తినేసి పడుకోవడం కాదు ఇండ్లలో. అది ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. 30 ఏళ్ళు మనమే అధికారంలోకి వస్తారు. మొన్న వచ్చారు కదా 11తో, ఇప్పుడు 9తో వస్తారు. 9 మంది ఇంటికి వెళ్ళిపోతారు. అది ఈసారి మనం భారీ మెజార్టీతో గెలబోతున్నాం. వాళ్ళకి సింగిల్ డిపాజిట్లు వస్తాయని. ఏ డిపాజిట్ రావు, అర్థమైందా? మంచి చేస్తే అందరూ మంచిగానే ఉంటుంది. మంచి అయినప్పుడు ఏమవుద్ది? ఖాళీ డబ్బా ఇచ్చారు అక్కడ ప్రభుత్వానికి, ఇప్పుడేమో మాకు ఇవ్వడానికి ఏమీ లేదు అక్కడ. మా ప్రభుత్వంలో 90% పథకాలు మేము అమలు చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయలేదు. చేశారు, ఇచ్చారు, మరి చేయాలి కదండి. డబ్బులు ఇస్తే సరిపోద్దా? జనాలకి డబ్బులు ఇస్తే సరిపోద్దా? మొత్తం చేయాలి కదా. రోడ్లు కానీ ఏమైనా చేస్తే బాగుంటుంది. అది కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టిస్తామన్నారు. ఎంతవాటికి సంపద ఎలా సృష్టిస్తాడో ఆయనే చెప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఖాళీ డొక్కు ఇచ్చారు, ఇప్పుడేం చేయబోద్ది? ఆల్రెడీ సంపద చూపించారు కదా, కైలాసగిరి అన్నీ బాగా చూపించారు కదా పెద్దది. అంతా డబ్బులంతా దానికే పెట్టారు కదా. అది డబ్బులు దానికే పెట్టాడు. బాత్రూమ్ అవసరం ఆయనకి, అంత అవసరమా? అది దేనికైనా ఉపయోగపడడానికి ఇప్పుడు అవట్లా. ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, వాళ్ళకి క్షేమం కోసం పథకాలు అందించాను. కార్యకర్తలకి కొంచెం దూరం అయ్యాను. ఈసారి కార్యకర్తలకి వేరేలా ఉంటుంది, ఎలా చేస్తానో నేను చూపిస్తానంటూ కూడా జగన్మోహన్. కార్యకర్తలు అంటున్నారు కదా, కార్యకర్తలు పిల్లల్ని చంపేశారు. కార్యకర్తలు సరిగ్గా తిరగడమే రాదు వాళ్ళకి. కార్యకర్తలు తిరగబడడం ఎక్కువైంది. కార్యకర్తలు ఏం కార్యకర్తలు నాకు అర్థం కావట్లా. ఏం చేశారు కార్యకర్తలు? మామూలుగా అంటున్నా, కార్యకర్తలు ఏమి చేయలే. జనాలు చంపడం, పిల్లల మీద కొట్టడం, పిల్లల్ని చంపడం అయ్యే కదా కార్యకర్తలు అంటే. ఏం చేశారు కార్యకర్తలు? కార్యకర్తలు అంటే టీడీపీ కార్యకర్తలా ఉండాలి, మంచి సేవ చేసుకునేలాగా. రంగగారి కార్యకర్తలా ఉండాలి ఉంటే కార్యకర్తలు అంటే. అది ఈసారి మా కార్యకర్తలు డోలుకి వస్తున్నారు కదా, ఈసారి ఎవరిని వదిలిపెట్టను. ముందులో వాళ్ళు డోలుకి రావాలంటే ముందు నన్ను దాటుకుని రావాలి. ఆల్రెడీ దాటుకుని వచ్చాడు తిరుపతి. ఏమైంది? తిరుపతిలో వస్తే ఎమ్మడిని వెళ్ళిపోయాడు. ఉండొచ్చు కదా, 10 నిమిషాలు మాట్లాడచ్చు కదా. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అటు వెళ్ళిపోయాడు. వచ్చి మాట్లాడచ్చు కదా. మంచి చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్పేసి జగన్మోహన్. ఇప్పుడు ఆయన రావచ్చుగా.